వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ హైదరాబాద్ టు ఢిల్లీ. సో ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం అయితే నాకు కాదు, అది చందనాకి. తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అండ్ తను ఎలా ఫీల్ అవుతుంది అండ్ మోస్ట్లీ చాలామందికి తెలియదు అసలు ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది ఏంది కథ అనేసి. సో ఈరోజు మీకోసం నేను అదంతా చూపించబోతున్నాను. అండ్ ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ మీకోసం ఈరోజు నేను అదంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ వీడియో మీరందరూ చూసాక ఏమంటారో తెలుసా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అది ఇలా అంటారనమాట. సో ఇంకేం మరి లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే దెన్ లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఇక్కడ మనతోనున్నారు మన చందన ప్రమద గారు. సో ఆల్రెడీ క్యాబ్ వచ్చేసింది, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, కంటిన్యూగా చూడండి. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి లాడ్ ఆఫ్ ఫన్. ఎవరికి ఎక్కడ బోర్ కొట్టదు. సో సెక్యూరిటీ చెకింగ్ దగ్గరికి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ అండ్ మన ఐడి ప్రూఫ్ ఏదైనా కావచ్చు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. సో గాయ్స్ ఫైనల్గా మాది చెకింగ్ అయిపోయింది. నెక్స్ట్ బోర్డ్ పాస్, టికెట్ కూడా అన్నీ వచ్చేసినాయి. కడుపు నిండా బ్రహ్మాండంగా బర్గర్ కింగ్ అయితే తినేసినాం. అసలు హైలైట్ ఏంటంటే సడన్గా సూర్యాపేట అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తుంది. అసలు హైలైట్, నేను తనని గుర్తుపట్టలేదు, తను గుర్తుపట్టి వచ్చేసరి బాగున్నారా అనేది సడన్గా. తను ఎవరో నేను చూపిస్తాను, మీరు చూడండి. సో ఇంకా ఫ్లైట్కి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ కూర్చొని మంచిగా ముచ్చట్లు వేస్తున్నాం. ఇంకా సో గాయ్స్ ఫైనల్లీ మనం అయితే విస్తారా ఫ్లైట్లో ఉన్నాం. అడుగుతాం చందన ప్రమద గారికి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్. చెప్పు చందన, ఎట్లుంది యువర్ ఫీలింగ్? నాకైతే భయమే అవుతుంది. ఫస్ట్ ఇట్లా లైక్ టేక్ ఆఫ్ ఫస్ట్ టైం కదా, కొంచెం భయం. ఓకే ఏం పర్లేదు, దాని పట్టు సరేనా.
ఎట్లుందంటే తర్వాతకి ల్యాండింగ్ అయిన తర్వాత ఇంకా ఎన్ని సుఖాలు ఉంటాయో గట్టిగా చేతులు పట్టుకొని చెప్తుంది ఇంకా చూద్దాం. ఏమంటారు జస్ట్ నాకు ఎట్లా అనిపించింది, నాకు ఒక భయం టేక్ ల్యాండింగ్ అప్పుడు ఏమవుతుందో అని. ఇది పైకి వెళ్తున్నా కొద్ది ఇట్లా మన వాళ్ళు ఎవరో వస్తున్నారంటే అనిపిస్తుంది. ఫస్ట్ మనోడు ఇట్లా తీసుకుని అమ్మ వచ్చేస్తుండే ఎగిపోతుంది ఫ్లైట్ కిందకి. చెప్పు మనోడు ఇట్లా డ్యాన్స్ చేపిస్తుండే మొత్తం ఫ్లైట్. ఫస్ట్ ఇలా వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇట్లా తీసుకెళ్ళాడు. ఊరా మీకు ఎక్స్ప్రెషన్ ఏమైంది చెప్పు. మంచిస్తుండు ఫ్లైట్ ఇప్పుడు ఇట్లా డ్యాన్స్ చేపిస్తుండే. అది మరి అట్లా ఉంటుంది మరి. ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఆ మాత్రం ఉంటుంది, తర్వాత నుంచి అలాంటి అయిపోతుంది. ఇంకేం కాదు. గాయస్ సేఫ్గా అయితే రీచ్ అయినాం, కానీ పెద్ద స్టంట్ ఏంటంటే అసలు ఇక్కడ. సో బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. సేమ్ నాలాగనే ఒక బ్యాగ్ వేరే వన్ కలర్ ఉంది. ఆడేం చేసిండు, ఆ బ్యాగ్ ఆడ తీసుకెళ్ళాడు, వన్ బ్యాగ్ మాత్రం మంచిగా ఇక్కడ పెట్టాడు. కాల్ చేస్తేనేమో వాళ్ళ వైఫ్ లిఫ్ట్ చేసింది, మేడం నేను ఇంట్లో ఉన్నాను, మా హస్బెండ్ వస్తున్నారు, నా నెంబర్ ఇచ్చినట్టున్నారు అని. ఇప్పుడు ఆమె దగ్గర నుంచి వాన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే వాడు వస్తుండంట. చూడండి ఆ బ్యాగ్ మీకు చూపిస్తాను, సేమ్ డిట్టో. ఇంకా యాక్చువల్గా వచ్చి 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి ఇక్కడే బ్యాగ్స్ దగ్గరనే వెయిట్ చేస్తున్నాను. నాది వచ్చింది, ఇది నార్మల్ కాలేజ్ బ్యాగ్ వచ్చింది, ఆ తర్వాత చందన ట్రాలీ బ్యాగ్ వచ్చింది, ల్యాప్టాప్ బ్యాగ్ కూడా వచ్చింది. అరే అమ్మ, ఆ బ్యాగ్ కోసం చూస్తుంటే 1 బ్యాగ్ తిరుగుతుంది ఎన్నిసార్లు. ఇప్పటికి ఒక 10 రౌండ్స్ అనుకుంటా, మేబీ ఖచ్చితంగా ఒక 10 రౌండ్స్ అయి ఉంటుంది. నేను నా బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంద్ర నాయన ఇంకా వస్తలేదనేసి అక్కడున్న మాకు ఇన్ఫామ్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంది ఇది కథ. ఇట్లుంటుంది మరి మన వాళ్ళతో. ఈడనే ఇంత టైం అవుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. చేసిన హైలైట్ అసలు. మా వైపు చూడు ఏం చేయాలి అర్థం కాక కూర్చుంది అట్లనే. ఫైనల్గా మన బ్యాగ్ అయితే మనకు వచ్చేసింది ముద్దుండా. ఈ నుంచి క్యాబ్ తీసుకొని పోవాలి ఇప్పుడు. సో గాయ్స్, ఫైనల్గా మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఐ హోప్ మీ అందరికి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుంటుంది. సో అందరూ
అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోస్ట్లీ ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళే ఏరియా అయితే ఇంకొక 45 మినిట్స్ ఉంది. మేమైతే క్యాబ్లో వెళ్ళాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఢిల్లీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను మీకోసం. మంచి మంచి కంటెంట్ వీడియోస్ చేయాలంటే నాకు సపోర్ట్ కావాలి, లైక్ కావాలి, షేర్ కావాలి. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో ఈ వీడియో అయితే ఎండింగ్. బాయ్ బాయ్, టాటా, ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్, బాయ్.